అతను యాక్చువల్గా ఉద్దేశము అందరికీ ఒకటే ఉంటుందండి, డబ్బులు సంపాదించడం. సినిమా ఫ్రీగా చూపించడం అంత సోషల్ రిఫార్మర్ ఏం కాదు అతను. సమాజ సేవ అనే ఆలోచన ఏం లేదు. డబ్బులు సంపాదించే ప్రక్రియ అనేక రకాలుగా మనుషులు చేస్తుంటారు, క్రిమినల్ చేస్తుంటారు. ఇదో ఒక చాలా హై లెవెల్ క్రిమినల్ యాక్టివిటీ. సార్ అక్యూజ్ నుంచి ఏమైనా అమౌంట్ రికవర్ ఏమైనా అయిందా సార్? అంటే వాళ్ళు 2 కోట్ల రూపాయలు ఒకరు సంపాదించారని చెప్పారు కదా. వ్యాలెట్స్ లో సీజ్ చేసామండి. అక్యూజ్డ్ వ్యాలెట్స్ క్రిప్టో ఫామ్ లో ఉన్నాయి మనీ, అవన్నీ కూడా సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేయడం జరిగింది. సో అవన్నీ సీజ్ లో ఉన్నాయి అనమాట, గవర్నమెంట్ వ్యాలెట్ కి ట్రాన్స్ఫర్ అవుతాయి. అలాగే ఈ ఆపరేషన్ సత్యమంగల్లో వెళ్ళినప్పుడు మరి ఎలిఫెంట్ ఏదో దాడి చేసినట్టుగా విజువల్ చూపించారు. ఆపరేషన్ అంటే దాని విషయాన్ని ఒకసారి చెప్తారు. కన్సర్న్ ఐఓ వచ్చి చెప్తే ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందో ఆ రోజు చెప్పండి. వారి నోటి ద్వారా విందాము లైవ్. ఇక్కడికి వచ్చి గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇక్కడ లైవ్. ఈ సుధాకరన్ ఇక్కడ సత్యమంగళం నుంచి అతన్ని ట్రాన్సిట్ వారెంట్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ వస్తున్న టైంలో టువర్డ్స్ చిక్మగళూరు టువర్డ్స్ మైసూర్ రోడ్లో ఫుల్ హెవీ ఫారెస్ట్ ఉంది. ఆ రోడ్లో వస్తున్నప్పుడు రైట్గా ఏదైతే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యి ఉంది. ఈవెన్ మా పీసీస్ కూడా దిగి సమ్వేర్ కొన్ని ప్లేసెస్లో ట్రాఫిక్ క్లియర్ చేసి ముందుకు వెళ్తున్న ప్లేస్లో లారీస్ తర్వాత ఇవన్నీ హెవీ వెహికల్స్ అన్నీ ఆగున్నాయి అనమాట. అది బై యాక్టివిటీ అది సింగిల్గా వచ్చి రోడ్డు పైన ఈ న్యూసెన్స్ అని అప్పుడప్పుడు క్రియేట్ చేస్తారని చెప్పి లోకల్ పీపుల్ చెప్పారు. తర్వాత చెప్పారు అది అటు సైడ్ నుంచి వచ్చే వెహికల్స్, ఇటు సైడ్ నుంచి వచ్చే వెహికల్స్, బోత్ సైడ్స్ వెహికల్స్ రోడ్డు పైన ఆగుంది. అది మధ్యలో ఆగి ఉంది. ఎలిఫెంట్ చాలా పెద్దది, హెవీ సైజ్ ఉంది. ఆగున్న తర్వాత మేము మా డ్రైవర్ కొంచెం స్మార్ట్ ఉండి మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేసి మొత్తం వెహికల్ ఆపేసి హ్యాండ్ బ్రేక్ వేసేసి ఈవెన్ ఇంజన్ కూడా ఆఫ్ చేసి పెట్టున్నాడు. మా ఇన్నోవా కార్ సార్. అది రోజు వచ్చిందని అంటే బ్యాక్ సైడ్లో అక్యూజర్ కూర్చొని ఉన్నాడు. జస్ట్ దానికి ఎలిఫెంట్కి ఒక మీటర్ కూడా గ్యాప్ లేదు సార్, ఒక మీటర్ కూడా గ్యాప్ లేదు. బట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఏదైతే వెహికల్ వస్తుందో వాడు దానికి యాక్సిలేట్ చేయడము, డిప్పర్ కొట్టడము అవి చేస్తుంటే దానికి బాగా సో వాని యాక్టివిటీ వల్ల మమ్మల్ని వదిలేసి వాని దగ్గరికి వెళ్ళి ఒకసారి ఇట్లా అంటే అది మధ్య నుంచి తీసిన వీడియో సార్. ఫస్ట్ బంపర్ పైన కాలు పెట్టేసరికి బ్యాగ్ ఒకసారి వెహికల్ వేసి కింద పడింది. తర్వాత అదంతా వీడియో తీసి యాక్చువల్లీ అది కరెక్ట్. మీరు ఏదో హెచ్డి అది ఏఐ క్రియేటెడ్ వీడియో అనుకోవద్దు, అది యాక్చువల్ వీడియో. సో వీళ్ళు వాళ్ళ కార్ నుంచి